Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. ఓకే డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు బుక్ నెంబర్ 1 సిలబల్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నాము. అందులో భాగంగా నిన్నటి వరకు 6 అక్షరాల వరకు వచ్చాము. మరి మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేసినారనే తర్వాత చూద్దాం. ఫస్ట్ ప్రాక్టికల్గా చూద్దాం. ఇది నిన్న క్లాస్ విన్నారు కదమ్మా, ఏమన్నా డౌట్ ఉందా లేదా ప్రాక్టీస్ చేసినారా లేదా కొంచెం మాట్లాడానమ్మా. నిన్న నిన్న నేను చదివాను, మరి మీరు చదివారా లేదా అనేది చెప్పండి. చదివాం సార్. చెప్పగలుగుతారా? ఇది కటింగ్ చూడండి, మరి ట్రై చేస్తారా? ట్రై చూడండి, చూసే చెప్పండి, నాకేం ఇబ్బంది లేదు. చూసే చెప్పాలా. 6 అక్షరాలు నిన్న 6 అక్షరాలను ఎట్లా విడగొట్టాలని చెప్పాను నేను. సో 6 అక్షరాలు వచ్చినప్పుడు ఎట్లా 3-3 సూత్రం ప్రకారంగా లేదా 2-2-2 సూత్రం ప్రకారంగా చెప్పాలి అని చెప్పాను నేను. నిన్న చెప్పించాను. మరి ఇప్పుడు మీరు చెప్పండి, కొంచెం మీరు పలకండి. కొంచెం ఎట్లా పలుకుతారు, ఎవరు పలుకుతారు? రండి, ముందుకు రండి. రండమ్మా. ఎవరన్నా చెప్పమ్మా. యాక్సెప్ట్. యాక్సెప్ట్. ఇంకోసారి చెప్పు. మీరు నోరు తిరగని వాళ్ళు 2 సార్లు చెప్పండి, రెండోది అందంగా వస్తుంది. ఒకసారి మాత్రమే అంటే కష్టం. ఇంకా యాక్సెప్ట్. ప్రాక్టీస్ చేయలేదు. ప్రాక్టీస్ చేస్తే అట్లా రాదు. నిన్న ప్రాక్టీస్ చేసింటే ఇప్పుడు నోట్లో ఈజీగా వచ్చేసేది. ఏం చెప్తున్నావు? ఇంకోసారి చెప్పు. ఫస్ట్ ఎందుకు ఏసీపీ అంటావు, ఏందేదో అంటావు అసలు. ఫస్ట్ 6 అక్షరాలు ఉన్నాయి. వినమ్మా. ఏ కటింగ్ లో ఉందో చెప్పు, అది రావాలా ఫస్ట్. 2-3 2-2-2 3-3 ఎట్లా ఏ లెక్కల్లో పోతుంది? అది 6 అక్షరాలు ఉన్నాయడా. ఎట్లా చెప్తే బాగుంటుందమ్మా? అందరు మాట్లాడండి అమ్మా, అందరు మాట్లాడండి. ఏ యాంగిల్ లో పోతే అది బాగుంటది? 3-3 బాగుంటుందా? 2-2-2 బాగుంటుందా? చూసుకోండి ఒకసారి. 2-2 బాగుంటుంది సార్. ఇప్పుడు చెప్పు. బాగుంటది అన్నావు కదా, ఎట్లా పలికి చూపి. యాక్సెప్ట్. ఎందుకు అంత అనుమానం పడుతున్నారు? నెక్స్ట్ ఇంకోటి చెప్పట్లే, నువ్వే చెప్పు. అక్రాస్. ACROSS 2-2 సార్. అవన్నీ చెప్పకూడదు, ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉండాలి బండి. యాక్షన్. ACTION యాక్షన్. బాగుండదు. ACTION యాక్షన్. బాగుండదు అట్ట చెప్తే, స్పెల్లింగ్ అనిపించుకోదు. ACTION యాక్షన్. అట్లా ACTION అంటేనే అందంగా ఉంటది, అది చెప్పడానికి నీకు నోరు ఉంటది. యాక్షన్. ACTION యాక్షన్. నెక్స్ట్ అడ్మైర్. అడ్వైస్. ఉండమ్మా, అమ్మ ఒకటి చెప్తాంది, మీరు ఎందుకు పలుకుతారు? లేదా నువ్వే పలుకుదురా? అడ్మైర్ చెప్పమ్మా. ADMIRE అడ్మైర్. మీరు కూడా వెనక నుంచి ఇట్లా 2-2-2 అనుకోవాలా. నెక్స్ట్ అడ్వైజ్. ADVISE అడ్వైజ్. 2-2-2. బ్యూటీ. BEAUTY బ్యూటీ. 2-2-2. బిఫోర్. BEFORE బిఫోర్. 2-2-2. బెటర్. BETTER బెటర్. 2-2-2. బార్డర్. బార్డర్. BORDER బార్డర్. అప్పుడే నీ నోరు చెప్తుంది. 3-3. అవును సార్. బాటిల్. BOTTLE బాటిల్. 2-2-2. కెమెరా. CAMERA కెమెరా. 2-2-2. క్యాన్సిల్. CANCEL క్యాన్సిల్. క్యాన్సిల్ కాదు, క్యాన్సల్. క్యాన్సల్. CANCEL క్యాన్సల్ అనాలా. క్యాన్సల్. 3-3. క్యాజిల్. CASTLE క్యాస్టిల్ క్యాజిల్.
CASTLE కరెక్ట్, అది క్యాజిల్ 2 కటింగ్లు కాబట్టి 3 3. సెంటర్ CNTR సెంటర్. 3 3. చేంజ్ CHANGE చేంజ్ CHANGE చేంజ్ CHA బాగుందా? CHANGE చేంజ్. బాగుందా? కొంచెం కష్టం అవుతుంది సార్. అలాంటప్పుడు తిప్పు. CHANGE చేంజ్. ఇది ఇంట్లో ప్రాక్టీస్ చేయాలా, ఈడొచ్చి అరిసేది కాదు. ఇంట్లో కూర్చొని ఏది బాగుంది, దాని నంబర్ ఏంటి, దాని కథ ఏంటి, అట్లా ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలా. ఈడొచ్చి చేసేది కాదు ఇది. ఓకే సార్. సరే, ఒకవేళ ఈడొచ్చినప్పుడు ఎట్లా అంటే, సార్ నేను నిన్న ప్రాక్టీస్ చేసినాను సార్, ఇప్పుడు నేను ఒకసారి పలికి చూపిస్తాను, ఒకసారి వినండి అని అట్లా రావాలా. ఓకే సార్. ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడదు. ఇప్పుడు అర్థమైంది అందరికి? ఓకే. ఇక్కడ వచ్చినారు అంటే యుద్ధానికి రావాలా. ఓకే సార్. ఇక్కడ వచ్చి నేను నేర్చుకుంటానంటే కాదు ఇంకా పంచాయతీ. అది ఇంకొకరు ఈ లైన్ చెప్పండి. ఇప్పుడు ఆయన ఎట్ట చెప్పే కదా, పక్కకే కదా, అట్లా మీరు ఎవరైనా చెప్పేటోళ్ళు ఉంటే చెప్పండి అమ్మా. చెప్పాలమ్మా. చెప్తా సార్. డేంజర్ DANGER డేంజర్. డిసైడ్ 3 3. డిసైడ్ DECIDE డిసైడ్. 2 2 2. డిమాండ్ DEMAND డిమాండ్. 2 2 2. డెజర్ట్ డెజర్ట్ కాదు, ఓయ్ సార్. డెజర్ట్ అంతే, డెజర్ట్ కాదు, డెజర్ట్. డెజర్ట్ DESCERT డెజర్ట్. డాక్టర్ DOCTOR డాక్టర్. ఇది ఇంకోసారి చెప్పు. డాక్టర్ ఇంకోసారి చెప్పు. డాక్టర్ DOCTOR డాక్టర్. ఇంకోసారి చెప్పు. బాగుందా నీకు? నాలుకకు బాగుందా? DOCTOR డాక్టర్. ఇప్పుడు చెప్పు. అట్లా ఒకసారి చెప్పు, ఇట్లా ఒకసారి చెప్పినావు కదా, ఏది బాగుంది? DOCTOR డాక్టర్. అందుకని అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంట్లో కూర్చొని నేర్చుకునేవి. ఎఫెక్ట్ AFF ఏనా? యాడ్ నుంచి వచ్చా ఏ నీకు? EFF ECT ఎఫెక్ట్. ఎఫర్ట్ EFFORT ఎఫర్ట్. ఎంప్లాయ్ EMPLOY ఎంప్లాయ్. 2 2 2. ఎనేబుల్ ENABLE ఎనేబుల్. ఎనర్జీ ENERGY ఎనర్జీ. బాగుందా? ENERGY ఎనర్జీ. ఫాదర్ FATHER ఫాదర్. ఫిమేల్ FEMALE ఫిమేల్. ఫినిష్ FINISH ఫినిష్. ఫైట్ FIGHT ఫైట్. ఇది యాక్చువల్ గా 5 అక్షరాల పదం వచ్చింది కాబట్టి FIGHT ఫైట్. ఫాలో FOLLOW ఫాలో. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా అర్థం కాలేదా? ఏది 3 3, ఏది 2 2 2 అనేది కనుక్కుంటూ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏమ్మా దుర్గా, చెప్పవా నువ్వు? దుర్గా, అలివేలు, లక్ష్మీదేవి, పుష్పలత, ఇద్దరు పుష్పలతలు ఉన్నారు. ఎవరో ఒకరు చెప్పాలి కదమ్మా. ఇంతసేపు గ్యాప్ ఇస్తున్నారంటే మీరు అందరు నిద్రపోతున్నారని అర్థమవుతుంది నాకు. మరి ఏమైంది? ఒకరు అయిపోయిన వెంటనే సార్ నేను చెప్తాననే ఆ ఊపు నోట్లో రావాలా, ఆ కసి నోట్లో ఉండాలా. గార్డెన్ GARDEN గార్డెన్. జెంటిల్ GENTLE జెంటిల్. గ్లోబల్ GLOBAL గ్లోబల్. గోల్డెన్ GOLDEN గోల్డెన్. గ్రౌండ్ GROUND. దానికంటే GROUND అంటేనే బాగుంటది, గ్రౌండ్. సరే సార్. GROUND మళ్ళీ అటుగా వచ్చా. కానిలే నీ కథ కానిలే. సార్
OUND ground. ఉమ్, Health HEALTH health. ఆ, Hearty HEARTY hearty. ఉమ్. Hidden HIDDEN hidden. ఇంకోసారి చెప్పు, ఏది బాగుంది? HIDDEN బాగుంది, hidden. అది నిజంగా చెప్పు, బాగుంది నీ నోటికి. బాగాలేదు సార్. HIDDEN ఇప్పుడు ఎట్లా hidden. ఉంది? ఇప్పుడు బాగుంది సార్. ఏందో. HIDDEN hidden. Hangry ఏమి? హంగ్రీ కదా సార్. ఉమ్, హంగ్రీ HUNGRY హంగ్రీ. ఉమ్, హ్యూమెన్ HUMAN హ్యూమెన్. ఆ. ఇండోర్ ఇంకోసారి చెప్పు. ఇగ్నోర్ ఎన్నుందాడ? ఇంగోర్ సార్. యాడుంది ఇంగో? చెప్పాడమ్మా. ఇగ్నోర్. మరి ఐజీ ఏమైతుంది? ఫస్ట్ ఒక దాన్ని కలుపుకో. ఐజీ ఇగ్, తర్వాత నోరు ఇగ్నోర్. IGNORE ఇగ్నోర్. ఇంపాక్ట్ IMPACT ఇంపాక్ట్. ఇన్కమ్ INCOME ఇన్కమ్. ఇన్సైడ్ INCIDE ఇన్సైడ్. తలకాయ పెట్టు కొంచెం ఆడ. ఇన్సైడ్ కదా సార్. INCIDE ఇంకోసారి ఇన్సైడ్. చెప్పు, ఇంకోసారి చెప్పు. INSIDE. ఇందాకేం చెప్తా? ఇందాక నుంచి ఏం చెప్తున్నావు? ఏమో సార్. INSIDE ఇన్సైడ్. పో ముందుకు పో. ఇన్వైట్ INVITE ఇన్వైట్. చెప్పు, అది చూడు, చెప్పు అట్లే. జాకెట్ JACKET జాకెట్. జంగల్ JUNGLE జంగల్. జూనియర్ JUNIOR బాగుందా? JUNIOR జూనియర్. జాయింట్ JOINID NED. ఇంకోసారి చెప్పు. JOINED ఇంకోసారి చెప్పు. బాగుందా నీకు? JOINED జాయింట్. జైఫుల్ JOYFUL ఇంకోసారి చెప్పు. ఏమది? JOY ఏమైతుంది? JOY ఏమైతుంది ఫస్ట్? జై సార్. జయ్యా. జై మరి జైఫుల్. వారిని JOY ఏమైతుందమ్మా? జై జాయ్ అవుతుంది. అది ఉండని, ఆడు ఉండని, మళ్ళీ దాన్ని జై అని ఎందుకు అంటున్నావు? జాయ్ అన్న అంటున్నావు కదా. దానికి FUL ఏమైతుంది? ఫుల్. ఇప్పుడు రెండు కలుపు. జైఫుల్ జైఫుల్. ఏందోపా, ముందుకు పో. కిడ్నీ KIDNEY కిడ్నీ. కైండ్లీ KINDLY కైండ్లీ. కరాటే KARATE కరాటే. కీపర్ KEEPER కీపర్. ల్యాడర్ LODD అది ఓ కనపడినా నీకు? సారీ సార్. LADDER ల్యాడర్. లీడర్ LEADER లీడర్. లెటర్ LETTER లెటర్. లిటిల్ LETTLE LETTLE అంట. సార్ LITTLE లిటిల్. లోన్లీ LONELY లోన్లీ. బాగా చెప్పు. LONELY
lonely, ఉమ్, manage, manage, manage. వదిలే. ఇంకొకరు ఎవరన్నా చెప్తారా? ఇంకొకరు రండి, చెప్పని వాళ్ళు రండి అమ్మా. సార్ నేను చెప్తా సార్. చెప్తాలే. మాస్టర్, MASTER, మాస్టర్. ఇంకోసారి చెప్పు. బాగుందా నీకు అట్లా చెప్తే? MASTER, బాగుందా అంటున్నా. MASTER, మాస్టర్. ఇంకొక రకంగా చెప్పనికి ట్రై చేయి. కలపమంటే కలుపుతా సార్. కలపమంటే నేను నన్ను అడిగి కలపొద్దు. సరే సార్. నన్ను అడిగి ఉప్పు కాదు, సరే సార్. నన్ను అడిగి అన్నంలో ఉప్పు వేస్తావు ఏం కథ? సరే సార్. నీ కథ బాగుందే. ఆ పదంను చూడంగానే ఇది ఇట్లా పలికితేనే బాగుంటది. దాంతో పాటు నీ నోరు ఎట్లా పలుకుతుందో చూసుకోవాలా. సరే సార్. MASTER, మాస్టర్. మాస్టర్ ఆడ పలికేటప్పుడే మాస్ టర్ర అన్నావు. ఆడే నీ నోరే 2 కటింగ్లు చేసింది. ఆటోమేటిక్ MASTER మాస్టర్ అంటే బాగుంటది. సరే సార్. ఇది ఉంది ఫస్ట్ విను. మెమోరీ అని ఉంది ఇక్కడ. నీకే మెమోరీ 3 కటింగ్లు ఉంది. 1 2 3 ఉందే లేదా? సో అలాంటప్పుడు మెమోరీ అట్లా కటింగ్ చేసుకుంటూ పోతా ఉండాల. నెక్స్ట్ మినిట్ అన్నాడు. మినిట్ మీ అంటే 2 అక్షరాలతో కట్ అయింది ఆడ, కాబట్టి 2 అనుకోని అలా. MINUTE మినిట్. అది 3 అక్షరాలు కలిపింది అనుకో, అప్పుడు నువ్వు 3 చేసుకోవాలి. ఇప్పుడు మదర్ ఉంది. మదర్ మా అంటే MO దగ్గర ఆగినాడు అంటే అర్థం ఏమి? 2 కటింగ్లు ఆడే అర్థం చేసుకోవాలి. THER అని. మదర్ MOTHER మదర్ 2 అక్షరాలా 3 అక్షరాలా అనేది అర్థం చేసుకోవాలంటే అది నీ నోటికి చెప్పుకోవాలా. నీ నోరు చెప్పాలి. అది నేను ఎక్కడ కట్ చేస్తున్నానో అక్కడి నుంచి ఎత్తుకోవాలి దీన్ని అని. చెప్పు. మెమరీ, MEMARY, మెమరీ. ఇంకోసారి చెప్పు. నేను చూసకుండా చెప్తున్నారా, చూడకుండా చెప్తున్నారా, చూసి చెప్తున్నారా? మరి చూస్తే చెప్తే ఏమి అంటావు? MEMORY, మెమరీ. మెమరీ కాదు, అది మెమోరీ. మినిట్, MINUTE మినిట్. మినిట్ ఇక్కడ స్టార్టింగ్ లోనే నీకు 2 అక్షరాల దగ్గర ఆగింది కాబట్టి 2 తీసుకోవాలా. MINUTE మినిట్. మదర్, MOTHER మదర్. నేషన్, NATION నేషన్. నేటివ్, NATIVE నేటివ్. నేచర్, NATURE నేచర్. నార్మల్, చూసి చెప్పు, నువ్వు చూడకుండా చెప్పొద్దు. నార్మల్ సార్. నార్మల్, NARMOL నార్. నీ నోటికి నీ నోరు మోసం చేస్తాను ఏం కదా. రేని ఫస్ట్ అది పైది అయిపోని నార్మల్ అయిపోని. నార్మల్. సరే సార్. MOR NARMAL నార్మల్. ఇవి 2 కటింగ్లు వేసుకోవాలి. శివుడా పరమాత్ముడా, ఇవి 2 కటింగ్లు వేసుకోవాలి. సార్ ఇప్పుడు చదువుతా. NA మళ్ళీ అంటది మొక్కల. కొంచెం కూల్గా ఉండు. ఓకే సార్. శశికళ అందుకనే ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ వచ్చింది. బుక్ రాత్రే కదా వచ్చింది, అందుకే. సరే, తప్పు లేదులే, నో ప్రాబ్లం. ఆ మాట అన్నావు కదా, ఒప్పుకున్నా. ఈ రోజు నుంచి కష్టపడు, తప్పేం లేదు. అవులే, ఇంట్లో చదవాలా. చాలు. ఈ రోజు నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చి నేను ఈ రోజుతో క్లోజ్ చేస్తాను. బాగినండి అందరినండి. మీరు ఉరుకులాడేది అవసరం లేదు, పరిగెత్తుకుంటూ పోని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం అయితే మళ్ళీ 2 అక్షరాల కాడ నుంచి వస్తా.
ఓకే సార్. నాకు విప్పలంగా క్లియర్గా 2 అక్షరాలు పూర్తి స్థాయిలో చెప్తేనే 3 అక్షరాలకి రండి. 3 అక్షరాలు విత్ డిక్టేషన్ టైప్ కూడా మీరు చెప్పేటట్టుగా ఉండాలి. అంటే ఇది దాపెడితే ఇది చూడకుండా చెప్పమంటే సొంతంగా చెప్పగలగాల. మీరు చూసి చెప్పనీకే ఎన్ఏ అంటాడు. అరే అక్షరం ముందుంది కంటికి కనబడుతుంది అదే రాంగ్ చెప్తే ఇంకా చూడకుండా చెప్పేది ఏ లోకంలో. ఇది కాదు, మీరు డిక్టేషన్ బాగా మెయింటైన్ చేసుకోవాలా, ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, సాధ్యమైనంత వరకు అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, లేదంటే యాప్లో కూడా పుస్తకాలు ఉన్నాయి ఏమ్మా. సో ఇంట్లో కూర్చొని ఫస్ట్ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలమ్మా. మీరు ప్రాక్టీస్ చేసినారా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ చెప్పేటప్పుడే అర్థమైపోద్ది నాకు. నువ్వు తిక్క చెప్తున్నావు అంటే ప్రాక్టీస్ లేకుండా వచ్చినావు. అర్థమైందమ్మా? అర్థం కాలేదా తల్లులో? అర్థమైంది సార్. అర్థమైంది సార్. అమ్మా ఒక 2 పుస్తకాలు మీరు బాగా నున్నగా తిని పారేస్తే 3వ బుక్ నుంచి మీకు అది ఎంత హెల్ప్ అవుతుందంటే నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. సార్ ఒక పేజ్ ఇవ్వండి సార్, కొంచెం అలవాటు అయిందాక. నువ్వు ఇంకా వెనకే అడుగుతున్నావు. సరే కానీ పో, నాదేం లేదు పోతుంది. సార్, లేదు సార్, ఇది ఒక అక్షరం ఇంపార్టెంట్ వినమ్మా. ఒక అక్షరం గురించి 10 రోజులు ఉంటావా, 2 రోజులు ఉంటావా, 3 రోజులు ఉంటావా, మీరు చెప్పేదాన్ని బట్టి ఆధారం అవుతుంది అంటున్నాను నేను. నేను అనేది ఏంటంటే సార్ 6 అక్షరాలది ఒక పేజ్ ఇవ్వండి సార్, కొంచెం ఇంకా అలవాటు అట్లా అంటే కూర్చొని ఇంకా సంవత్సరాలు ఇడే ఉంటాం. ఇప్పటికేం ఏం లేట్ కాదు అయింది. సార్, ఈ ఒక్కటి ఇవ్వండి సార్. ఏమిస్తావమ్మా? ఏం అడుగుతున్నావు నువ్వు? తిక్కగా అడుగుతావు ఏం కథ? ఏం అడుగుతున్నావు? నేను 2 అక్షరాల్లో పోతున్నావు, నువ్వు 6 అక్షరాలకు వస్తువి. నీకే తలకాయ లేదు ఇంకా. నేను ఇప్పుడు 2 అక్షరాల గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచి రండి అంటున్నా, నేను పర్ఫెక్ట్ గా నేర్చుకుని రండి అంటున్నా. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. 2 అక్షరాలే నేర్చుకో. నువ్వు 6 అక్షరాలు ఎవడుకోవాలనే 2కు దిక్కు లేదు కానీ 6కు పోయాని అమ్మ. చదువు చూసి చెప్పినకే ఏడుస్తుంటారు. నేను ఎట్లా పోతా ముందుకి? అర్థమవుతుందా? సో ఇంకా పూర్తిగా మళ్ళీ ఒక అక్షరం అంటే ఐ ఒకటే ఉంది, దానికోసం ఒక రోజు అంతా కూర్చుంటారేం కదా. వద్దు. మీరేం చేయాలంటే 1 అక్షరము, 2 అక్షరాలు, 3 అక్షరాల వరకు నేర్చుకొని రండి. మరి ఇప్పుడు బుక్కులు ఉన్నాయి కదా, ఎన్ని రోజులు అంటే ఒక లెవెల్ లేదులే, ఒక పద్ధతి లేదులే, నేను ఒప్పుకుంటా. ఇప్పుడన్నా బుక్కులు ఉన్నాయిగా. రేపటిలోపు 3 అక్షరాల వరకు, ఎందుకంటే మళ్ళీ పూర్తిగా 2 అక్షరాలు అంటే కొన్నే ఉన్నాయి కాబట్టి వద్దు. కానీ ఇవన్నీ కూడా నేను ఒప్పచెప్పుకుంటా. చెప్పాలా, చూడకుండా చెప్పాలా. తెలుగు పెడతా, ఇంగ్లీష్ చెప్పండి, ఇంగ్లీష్ పెడతా, తెలుగు చెప్పండి, సంపండి మొత్తం. అవన్నీ అయిపోయిన తర్వాత 3 అక్షరాలు చెప్తా. 3 అక్షరాలు అన్ని ఒప్పచెప్పండి నాకు. మళ్ళీ 4 అక్షరాలు పోతా. ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదా, ఇంకెన్నాళ్ళు చెప్పాలా? 3 అక్షరాలు ఒకేసారి చెప్పాలా? 4 అక్షరాలు 2 ఇడగొట్టాలి, 2 ఇడగొట్టాలి. ఇడగొట్టి రావట్లే మీకు. అర్థమవుతుందా? మీరు చెప్పేటప్పుడు కూడా మీకు ఒక స్టైల్ ఉండాలా. ఇప్పుడు ఆల్సో స్పెల్లింగ్ చెప్పమన్నా, పటక్కని ఎలా చెప్తావు చెప్పు. ఆల్సో స్పెల్లింగ్ చెప్పు. ఎవడు అడిగినా కూడా నీకు అక్షరం జ్ఞానం ఉండాలా. ఓహో ఆల్సో అంటే 4 అక్షరాలు ఇది, ఏఎల్ఎస్ఓ ఆల్సో అనాలా. ఫేస్ స్పెల్లింగ్ చెప్పమన్నాడు, FACE అనాలి. ఫైర్ అన్నాడు, FIRE. 4 అక్షరాల స్పెల్లింగ్ అడిగినాడంటే 2 కటింగ్ సూత్రంగా నేను నేర్చుకున్నాలా. అప్పుడు ఎప్పుడు వస్తుంది అది? నువ్వు నేర్చుకుని పెట్టుకోవాలి. ఇంకా గర్ల్ GIRL, మరి GIR అంటే నేను ఒప్పుకోను. అందుకని 3 అక్షరాల వరకు రేపు నేర్చుకుని రండి. ఇంక అందరి దగ్గర బుక్కులు ఉన్నాయి. ఇప్పుడు మోసం లేదు, దగా లేదు, కుట్ర లేదు, ఇది లేదు. మరి ఇంకోటి, మీరు ప్రాక్టీస్ చేయట్లేదు, అందుకని వెనక తిప్పుతున్నా బండి. 3 అక్షరాల వరకు పర్ఫెక్ట్ గా నేర్చుకుని రండి. ఈజీ, చదవడం ఈజీ కదా, ఏమైనా కష్టం ఉందా? మరి ఏమంటే డిక్టేషన్ అడుగుతా నేను. డిక్టేషన్ అడిగినట్టు అడుగుతా. 3 అక్షరాల వరకు 10వ పేపర్ వరకు గుర్తుపెట్టుకోండి. ఇక హోంవర్క్ అది. మీరు రేపు వచ్చి రాగానే నేను 1వ పేజ్ నుంచి నేను అడుగుతా, సొంతంగా అడుగుతాను. ఎట్లా అడుగుతాను? ఏం పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అర్థమైందా? నేను ఒక పేరు, ఒక పదం నేను అడిగినప్పుడు పట్టని స్పెల్లింగ్ చెప్పాలా. 3 అక్షరాల లోపు ఉంటాయి. మళ్ళీ తర్వాత 4 అక్షరాలకు ఒక 2-3 రోజులు చేద్దాం. మీరు నేర్చుకుని రండి. మీరు ఒక పేపరా 2 పేపర్ నేను అనట్లా. 4 అక్షరాలు అన్నప్పుడు మొత్తం పేపర్లు అన్ని, దానికి సంబంధించిన పేపర్లు అన్ని నేర్చుకుని రావాలా. దాంట్లో ఒకటే పేపర్ నేర్చుకుంటే ఇంకెన్నాళ్ళని కూర్చుంటాం మీడే. 3 అక్షరాల వరకు ఫస్ట్ రోజు కాబట్టి 3 అక్షరాల వరకే అన్నా. తర్వాత 4 అక్షరాలకి ఒక 2 రోజులు చేద్దాం. మీరు అందరూ ప్యూర్ అయినారు అని నా మనసు కనిపిస్తే నేను 4 అక్షరాలు ఇడిచిపెట్టి 5వ అక్షరానికి పోతా, లేదంటే నేను పోను. అట్లా ఊరికే చూసిన కాడ చెప్పడం కాదు. CAT క్యాట్ RAT ర్యాట్ కాదు. నేను అడిగినప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పాలా.
ఓకేనా? అట్లుంటది. ఇంకొక విషయం ఏంటంటే రేపు నేను ఊర్లో ఉండను, మీకు కొంచెం ఇంకొక రోజు అలవాటు టైం కూడా ఇస్తున్నాను. మర్నాడికి 3 అక్షరాల వరకు ప్యూర్ పర్ఫెక్ట్ నేర్చుకొని రండి ఏమ్మా. రేపు నేను ఊర్లో ఉండట్లేదు, రాను కూడా ఏమ్మా. మర్నాడికి దయచేసి 3 అక్షరాల వరకు పర్ఫెక్ట్ గా ఉండండి. నేను అడుగుతా, ఒక 20 ఒక్కొక్కరిని ఒక 10 అన్న అడుగుతా. మీ దరిద్రమో మీ టాలెంట్ అంతా చూపియండి. కాపీ కొట్టద్దండి, నేను అడుగుతున్నానంటే కాపీ కొట్టద్దండి, సొంతంగా చెప్పడానికి ట్రై చేయండి. 3 అక్షరాల వరకు అంటే ఈ 10వ పేపర్ వరకు నేను అడుగుతా. ఇంకా చెప్పండి 4 అక్షరాల వరకు అన్నా కూడా ఓకే, నో ప్రాబ్లం, మీ ఇష్టం. 4 అక్షరాలు వరకు, నెక్స్ట్ 4 అక్షరాలు 5 అక్షరాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకుంటూ పోదాం. కొంచెం ఎక్కువ అక్షరాలు వచ్చినప్పుడు 2-3 రోజులు పడుతుందో 5 రోజులు పడుతుందో కానీ ఈ ఒకటో బుక్ బాగా నేర్చుకుంటే తప్ప వేరే బుక్కులు మీకు రావు. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదమ్మా? అర్థమైంది. వాళ్ళందరూ మంచి చదువుతారు, నేనే కదా సార్ సరే చదవండి. అర్థం కాల? వాళ్ళంతా మంచి చదువుతారు కదా సార్ వాళ్ళు. పాపం నీ వయసు నిన్ను కూడా చూడాలి కదా శశికళ.